హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం 14th మార్చ్ 2026 యొక్క కరెంట్ అఫైర్స్ అయితే చూద్దామండి. సో ఫస్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి పిఎం కిసాన్ పథకం కింద రైతులకు సంవత్సరానికి ఎంత మొత్తం అందించనుంది. సో మనకి ఎవ్రీ ఇయర్ కిసాన్ ప్రోగ్రామ్ కింద ఎంత అమౌంట్ రైతులకు ఇస్తుంది అంటే మనకి 6,000 అండి. సో దీని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా మనం చూద్దాం, ఓకేనా. సో ఆన్సర్ ఏంటి, మనకి 6,000 అనమాట. దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఏంటి అంటే ప్రతి సంవత్సరం 2,000 చొప్పున 3 విడతల్లో 6,000 ఖాతాలో జమ చేస్తుందన్నమాట ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి యోజన అనమాట. ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు అంటే 2019లో ప్రారంభించారండి. ప్రారంభించింది ఎవరు అంటే నరేంద్ర మోదీ గారు. అసలు దేనికోసం ముఖ్య లక్ష్యం ఏంటి అంటే చిన్న లేదా సన్నకారు రైతులకు ఆర్థిక సహాయం అందించడానికి అనమాట. ఇది ఎన్నవ విడత అంటే 22వ విడత. చాలా ఇంపార్టెంట్ అండి ఈ పిఎం కిసాన్ పథకం అన్నమాట, ఓకేనా, స్కీమ్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇండియా ఆర్చిడ్ ఫెస్టివల్ 2026 ఎక్కడ నిర్వహించబడింది. సో ఇది ఒక ఆర్చిడ్ అంటే ఒక ఫ్లవర్ జాతికి సంబంధించిందనమాట. ఈ ఆర్చిడ్ ఫెస్టివల్ 2026 ఎక్కడ నిర్వహించబడుతుంది అంటే సిక్కిం అండి. మనకి ఆన్సర్ ఏంటి, సిక్కిం అనమాట. సో దీని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ చూద్దాము. అసలు ఎవరు దీన్ని రిలీజ్ చేస్తారు, వీటన్నిటిని కూడా చూద్దాం. సో ఐసిఏఆర్ అంటే ఇండియన్ కౌన్సిల్ అగ్రికల్చరల్ రీసెర్చ్ అనమాట. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్కి సంబంధించిన నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ ఆర్చిడ్స్. సో మనకి చెప్పాం కదా ఆర్చిడ్ ఫెస్టివల్ అని చెప్పేసి. ఈ నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ ఆర్చిడ్స్ ఆధ్వర్యంలో సో ఇండియన్ ఆర్చిడ్ ఫెస్టివల్ 2026 ఎక్కడ జరుగుతుందండి, సిక్కింలో అయితే జరుగుతుందన్నమాట, గుర్తుపెట్టుకోండి. సో ఈ ఉత్సవము ప్రధానంగా ఆర్చిడ్ పూల సంరక్షణ మరియు పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి ఎవ్రీ ఇయర్ నిర్వహించడం జరుగుతుంది. సో మనకి సిక్కిం న్యూస్లో వచ్చింది కాబట్టి సిక్కిం రిలేటెడ్ రాజధాని ఏంటండి, గ్యాంగ్టాక్, అండ్ గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య అండ్ ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ అనమాట, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. అండ్ అలానే సిక్కింకి సంబంధించి రిలేటెడ్ మీకు ఏమైనా తెలిసిన ఫెస్టివల్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీకు రివిజన్ అవుతుంది, ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం కదా. భారతదేశంలో ఫంక్షనల్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఏదైతే ఉంటుందో ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్కి కార్యక్రమానికి నాయకత్వం వహించిన తొలి మహిళ ఎవరు. చాలా ఇంపార్టెంట్ అండి, తొలి మహిళ అన్నారు కాబట్టి ఇంకా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ న్యూక్లియర్ రియాక్టర్స్ ఏదైతే ఉంటాయో దానికి ఈ పవర్ ప్లాంట్కి కార్యకలాపాలకు నాయకత్వం వహించిన తొలి మహిళ ఎవరు. సో ఆర్ఎం నాచమ్మాయ్. ఎవరండి, ఆర్ఎం నాచమ్మాయ్ అనమాట. సో దీనికి సంబంధించి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా చూద్దామండి. ఆర్ఎం నాచమ్మాయ్ మన ఆన్సర్. సో అణు విద్యుత్ కేంద్రాల నిర్వహణ సంస్థ ఏంటండి. సో న్యూక్లియర్ రియాక్టర్స్ ఏవైతే ఉంటాయో దానికి సంబంధించిన నిర్వహణ సంస్థ NPCIL అంటే న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అన్నమాట. సో ఈ సంబంధిత అణు విద్యుత్ కేంద్రం ఏంటి అంటే ఇప్పుడు మనకి తొలి మహిళగా కార్యక్రమాలను నిర్వహించడానికి పెట్టారు కదా, అది ఎక్కడ అంటే కైగా అటామిక్ పవర్ స్టేషన్ కర్ణాటకకి సంబంధించి అనమాట. ఇప్పుడు ఎక్కడ వర్క్ చేయబోతున్నారండి, కర్ణాటకకి సంబంధించి కైగా అటామిక్ పవర్ స్టేషన్. ఇప్పుడు మనకి పవర్ స్టేషన్ న్యూస్లో ఉంది కాబట్టి ఈ అటామిక్. సో కైగా అటామిక్ పవర్ స్టేషన్ ఎక్కడ ఉంది అంటే కర్ణాటక, గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మనకి న్యూక్లియర్ రియాక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఈ పవర్ స్టేషన్స్ మొత్తం మనకి భారతదేశంలో 7 ఉన్నాయన్నమాట. సో ఈ 7ని కూడా నేను ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూద్దాము. సో ఫస్ట్ మనకి ఏర్పాటు చేసింది ఏంటి అంటే తారాపూర్ అటామిక్ పవర్ స్టేషన్ అనమాట. ఇది మహారాష్ట్రకు సంబంధించింది. ఇదే మనకి మొదటి పవర్ స్టేషన్. దీంట్లో ఉపయోగించిన న్యూక్లియర్ రియాక్టర్ ఏదైతే ఉందో అది మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్
రవత్ బాటా రాజస్థాన్ అటామిక్ పవర్ స్టేషన్, ఇది రాజస్థాన్లో ఉంది. అండ్ మద్రాస్ అటామిక్ పవర్ స్టేషన్ అండ్ తమిళనాడులో ఉంది. నరోరా అటామిక్ పవర్ స్టేషన్, ఇది ఉత్తరప్రదేశ్లో ఉంది. కాక్రాపారా అటామిక్ పవర్ స్టేషన్, ఇది గుజరాత్లో ఉంది. కైగా అటామిక్ పవర్ స్టేషన్, ఇది కర్ణాటకలోనే ఉంది. ఇప్పుడు కదా చూసాము, ఈ కైగా అటామిక్ పవర్ స్టేషన్లోనే ఈవిడ వర్క్ చేస్తున్నారన్నమాట. ఆర్ఎం నాచమ్మాయి, గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్, తొలి మహిళ కాబట్టి. అండ్ అలానే కుండకులం న్యూక్లియర్ పవర్ స్టేషన్, ఇది తమిళనాడు. సో దీనికి సంబంధించి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా, ఇంకా ఎక్స్ప్లెనేషన్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయన్నా, ఇంకా మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ ఎక్కువ కావాలన్నా, లేదా ఎక్కువైంది అన్నా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అలానే మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. భారతదేశపు 94వ చెస్ గ్రాండ్ మాస్టర్. సో 94వ చెస్ గ్రాండ్ మాస్టర్గా ఎవరు అంటే మయాంక్ చక్రవర్తి అనమాట. ఈ మయాంక్ చక్రవర్తి 94వ గ్రాండ్ మాస్టర్గా ఇప్పుడు నిలిచారు. సో అతనికి సంబంధించి చూద్దామండి. సో ఇతను మనకి చాలా చిన్న వయసు అనమాట. సో అస్సాం రాష్ట్రానికి చెందిన 16 సంవత్సరాల మయాంక్ చక్రవర్తి ఈశాన్య రాష్ట్రాలలో భారతదేశపు మొదటి గ్రాండ్ మాస్టర్ అనమాట. చాలా ఇంపార్టెంట్. ఈశాన్య రాష్ట్రాలలో భారతదేశపు మొదటి గ్రాండ్ మాస్టర్ ఎవరు అంటే మయాంక్ చక్రవర్తి. సో ఈయన మనకి 16 సంవత్సరాల ఓల్డ్ అనమాట. అస్సాం రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. సో ఇప్పుడు మనకి రీసెంట్గానే ఇప్పుడు 94 న్యూస్లో ఉంది కాబట్టి, సో 92వ గ్రాండ్ మాస్టర్ ఎవరంటే ఆర్యన్ వర్షినే. అండ్ 93వ గ్రాండ్ మాస్టర్ ఎవరంటే ఆరవ్ డెంగ్లా. సో వీళ్ళు మనకి గ్రాండ్ మాస్టర్స్ అనమాట. ఇప్పుడు మనకి రీసెంట్గా 94వ గ్రాండ్ మాస్టర్ అనేది న్యూస్లో వచ్చింది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. మీకు ఎక్కడైతే ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలో అక్కడ ఇస్తున్నానండి, రిమైనింగ్ దగ్గర తక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఇది మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. సో ఇది మనకి 2025-26 ఆర్థిక సంవత్సరానికి సో భారత జీడిపి వృద్ధి రేటు 7.5గా అంచనా వేసిన సంస్థ ఏది అని చెప్పేసి క్వశ్చన్ అయితే అడిగానండి. సో ఇది మనకి ఫిచ్ రేటింగ్ అనమాట. ఈ ఫిచ్ రేటింగ్ సంస్థ ఏదైతే ఉందో ఇది మనకి 2025-26కి సంబంధించి వృద్ధి రేటు అనేది 7.5గా అంచనా వేయడం జరిగిందండి. అండ్ అలానే 2026-27కి 6.7% వృద్ధి రేట్ని అంచనా వేయడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాము. సో రీసెంట్గా మనకి మూసీ రివర్ ఏదైతే ఉందో, మూసీ రివర్ ఎక్కడ ఉందండి, మనకి తెలంగాణలో ఉంది కదా. సో మూసీ రివర్ ఫ్రంట్ మాస్టర్ ప్లాన్. సో ఈ మూసీ రివర్ని శుద్ధి చేయడానికి సో ఫ్రంట్ రివర్ మాస్టర్ ప్లాన్ రూపొందించిన సంస్థ ఏ దేశానికి చెందింది. సో ఏంటి అంటే దేశానికి సంబంధించిన సంస్థలు ముందుకు వచ్చాయన్నమాట. దీంట్లో భాగంగా ఏంటి అంటే సింగపూర్కి సంబంధించిన సంస్థలు. సో దానికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా చూద్దాము. సో హైదరాబాద్లో మొత్తం మనకి 55 కిలోమీటర్ల నది అయితే ప్రవహిస్తుందండి. ఈ మూసీ రివర్ అనేది దేనికి ఉపనది మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో హైదరాబాద్లో మొత్తం మనకి 55 కిలోమీటర్లు ఈ నది అయితే ప్రవహించడం జరుగుతుందన్నమాట, మూసీ రివర్. సో దీంట్లో భాగంగా మొదటి అంటే ఫేజ్ 1లో 21 కిలోమీటర్లు అయితే శుద్ధి చేయనున్నారండి. సో దీన్ని క్లీనింగ్ చేసి దాని చుట్టూ మనకి గ్రీనరీ ఏర్పాటు చేయడం, దానిపైన ప్రాజెక్ట్స్ నిర్మించడం, ఇవన్నీ కూడా దీంట్లో భాగమే అనమాట. అండ్ మనకి సింగపూర్ బేస్డ్ ఏ కంపెనీస్ ముందుకు వచ్చాయి అంటే మినింగ్ హార్డ్ గ్రూప్ ఏదైతే ఉందో ఇది సింగపూర్కి సంబంధించి ఇదొక కంపెనీ. అండ్ కష్మ్యాన్ వాక్ఫీల్డ్ ఇది ఒక రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ అనమాట, సింగపూర్కి సంబంధించింది. అండ్ రియోజ్ ఇది కూడా మనకి సింగపూర్కి సంబంధించింది. ఈ 3 సంస్థలు కూడా మనకి ముందుకు రావడం జరిగింది మూసీ రివర్కి సంబంధించి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. సో అన్నదాత సుఖీభవ పథకం. సో అన్నదాత సుఖీభవ పథకం ఏ రాష్ట్రానికి సంబంధించింది, చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మనం ఏదైతే పథకం స్కీమ్ ఏదైతే ఉందో దాన్ని మనం రీడ్ చేసామో దానికి రిలేటెడ్ అనమాట. సో పిఎం కిసాన్. సో పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవ పథకం ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించింది అనమాట. సో ఇది మనకి ఆంధ్రప్రదేశ్ న్యూస్ కాబట్టి చాలా ఇంపార్టెంట్ అండి. మనకి గ్రూప్స్ లెవెల్లో ఇలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది. సో పిఎం కిసాన్ కేంద్ర
పథకం అన్నమాట. సో మనకు తెలిసిందే ఆల్రెడీ ఫస్ట్ చూసాం కదా. సో సన్నకారు రైతులకు 6,000 అయితే ఇస్తారు. 3 విడతల్లో ఒక్కో విడతలో 2,000 అని చూసాము. సో ఈ ల్యాండ్ హోల్డింగ్ ఉన్న రైతులకి, అంటే మనకి ఎవరికైతే రైతులకి ల్యాండ్ ఉంటుందో వాళ్ళకి సంబంధించి. సో అలానే అన్నదాత సుఖీభవ ఏంటి, ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే రిలీజ్ చేసిందనమాట. రాష్ట్రంలోని రైతులకు ఆర్థికంగా అందుకోవడం కోసం అంట. సో ఏదైతే ఉంటుందో ఆర్థిక సహాయం కోసం ఇదైతే రిలీజ్ చేయడం జరిగిందండి. సో అండ్ అలానే ఈ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతులకు కొంత అమౌంట్ని అయితే ఇస్తుంది. సో పిఎం కిసాన్ నిధుల్లో అదనంగా కలిపి జమ చేస్తుందన్నమాట. సో దీనివల్ల రైతులకు ఏటా ఎంత మొత్తం అమౌంట్ అందిస్తున్నారు ఈ రెండు కలిపి అంటే 20,000. సో కేంద్రము 6,000 ఇస్తుంది కదండి, రాష్ట్రం అయితే 14,000 అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఇలా మనకి ప్రభుత్వం అయితే చేపట్టింది ఈ కార్యక్రమం. గుర్తుపెట్టుకోండి, పిఎం కిసాన్ అండ్ పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. సో 3 విడతల్లో ఇస్తుంది కదండి. సో ఈ 3 విడతల్లో ఎలా అంటే ఇప్పుడు మనకి ఫస్ట్ విడతలోని సెంట్రల్ గవర్నమెంట్ 2,000 ఇచ్చింది అనుకోండి, మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ మనకి మొత్తం 20,000 కదా, 7,000 ఇస్తుంది అనమాట. ఫస్ట్ 5,000 ఇస్తుంది. సో 5,000తో ఇప్పుడు మనకి ఏమైంది, సో 7,000 అవుతుంది. సో ఇలా మనకి 3 విడతల్లో మొత్తంగా 14,000 కదండి మనకి ఏపీ గవర్నమెంట్ అనేది. సో ఏపీ గవర్నమెంట్ 14,000ని కూడా మనకి ఇవ్వడం జరుగుతుందన్నమాట రైతులకి 3 విడతల్లో. మొత్తంగా మనకి ఎంత అమౌంట్ అంటే 20,000 అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఈ 3వ విడత ఆంధ్రప్రదేశ్కి సంబంధించి సూరంపల్లి గన్నవరంలో విడుదల చేయడం జరిగిందండి. 3వ విడత ఎక్కడ, సూరంపల్లి గన్నవరంలో విడుదల చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. సో ఇంటర్నేషనల్ రైల్వే కోచ్ ఎక్స్పో 2026 ఎక్కడ జరిగింది. సో ఇది మనకి ఇంటర్నేషనల్ రైల్వే కోచ్ ఎక్స్పో అన్నమాట. దీనికి సంబంధించి ఇది ఎక్కడ జరిగింది అంటే రీసెంట్గా చెన్నైలో జరిగిందండి. సో దీని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ చూద్దాము. సో ఈవెంట్ పేరేంటి, ఇంటర్నేషనల్ రైల్వే కోచ్ ఎక్స్పో. ఇది మనకి 12 నుంచి 14 తేదీల్లో 2026 మార్చిలో జరగడం జరిగిందండి. స్థలం ఎక్కడ అంటే ఐసీఎఫ్ స్టేడియం అన్నమాట. ఐసీఎఫ్ స్టేడియం అంటే ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ స్టేడియంలో జరిగింది. ఎక్కడ అంటే చెన్నైలో. నిర్వహించిన సంస్థ అంటే ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ అనమాట. ఇది ఎక్కడ అంటే ఇండియన్ రైల్వేస్. అసలు దేనికి సంబంధించింది అంటే మనకు సంబంధించిన రైల్వేస్ అన్నిటినీ కూడా ఒక ఎక్స్పో లాగా సో ప్రదర్శన అయితే చేయడం జరుగుతుందండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. బగ్ బౌంటీ ప్రోగ్రామ్ను ప్రారంభించిన సంస్థ ఏది. ఈ బగ్ బౌంటీ అనే ప్రోగ్రామ్ని ప్రారంభించిన సంస్థ ఏది. UIDAI అంటే ఆధార్ సంబంధించిన సంస్థ అన్నమాట. సో దీని రిలేటెడ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూద్దాము. అసలు UIDAI అంటే ఫుల్ ఫామ్ చూద్దామండి. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా అనమాట. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా మనకి ఆధార్ వ్యవస్థలో భద్రతలను మరింత బలోపేతం చేయడానికి ఈ బగ్ బౌంటీ ప్రోగ్రామ్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అసలు బగ్ బౌంటీ అంటే ఏంటో చూద్దాము. ఇది సైబర్ సెక్యూరిటీ పరిశోధకులు లేదా నిపుణుల సిస్టంలో ఉన్న లోపాలను గుర్తించి UIDAIకి తెలియచేసే కార్యక్రమం అన్నమాట. సో ఈ UIDAIకి ప్రస్తుత చైర్మన్ ఎవరున్నారంటే నీలకాంత్ మిశ్రా గారు అయితే ఉండడం జరిగిందండి. అండ్ అలానే అదే సంస్థకు సంబంధించి CEOగా ఎవరున్నారు అంటే భువనేష్ కుమార్ గారు అయితే ఉండడం జరిగింది. సో భువనేష్ కుమార్ గారు CEOగా ఉన్నారు. అండ్ అలానే నీలకాంత్ మిశ్రా చైర్మన్గా వ్యవహరిస్తున్నారనమాట. అండ్ దీనికి సంబంధించి ఏ మినిస్ట్రీ అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కింద ఇది పనిచేస్తుంది. ఓకేనా. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాము. సో ప్రధాన ఎన్నికల కమిషనర్ను తొలగించడానికి ఏ విధానం ఉపయోగిస్తారు. సో ప్రధాన ఎన్నికల కమిషనర్ను తొలగించడానికి ఏ విధానాన్ని ఉపయోగిస్తారు అంటే పార్లమెంట్ ఇంపీచ్మెంట్ ప్రక్రియ అన్నమాట. ఓకేనా. దీనికి సంబంధించి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ చూద్దామండి. మహాభియోగ తీర్మానం అన్నమాట.
సో దీని రిలేటెడ్. సో రీసెంట్గా అసలు ఇది ఎందుకు న్యూస్లో వచ్చింది అంటే, సో ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎవరండి, జ్ఞానేష్ కుమార్. ఈయన తొలగించాలని చెప్పేసి 193 ఎంపీస్, అపోజిషన్ ఎంపీస్ ఏంటి అంటే ఒక తీర్మానాన్ని వేయడం జరిగిందనమాట. సో దీనికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ చూద్దామండి. సో భారత రాజ్యాంగానికి సంబంధించి ఎన్నికలకు సంబంధించి ఆర్టికల్ ఏంటి అంటే 324. అండ్ అలానే సిఈసిని తొలగించడానికి పార్లమెంట్ ఇంప్లీచ్మెంట్ అనే ప్రక్రియ అవసరం అనమాట. ఇది సుప్రీంకోర్టు న్యాయమూర్తిని తొలగించే విధంలాగే ఉంటుంది, తొలగించే ప్రక్రియ, రిమూవల్ ప్రాసెస్ అనమాట. సో సిఈసి ఎవరైతే ప్రధాన ఎన్నికల కమిషనర్ ఉంటారో ఆయనకి అండ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఇద్దరికి తొలగించే విధానం అనేది ఒకటిగానే ఉంటుందన్నమాట. సో అసలు ఈ సిఈసి తొలగింపు ప్రక్రియ అత్యంత క్లిష్టమైన మరియు దీనిని రాజ్యాంగంలో పటిష్టంగా రూపొందించింది. సో ఈ సిఈసికి మాత్రమే ప్రత్యేక రక్షణ అయితే ఉంటుందంట. సో సుప్రీంకోర్టు న్యాయమూర్తికి ఉండే భద్రత ఏదైతే ఉంటుందో ఈ సిఈసికి కూడా అదే భద్రత అనేది ఉండడం జరుగుతుంది. ఈ నిరూపితమైన అసమర్థత ఏదైతే ఉంటుందో, ప్రొవైడ్ మిస్బిహేవియర్ లేదా రాజ్యాంగ ఉల్లంఘన, ఇన్కాపబిలిటీ ఇలాంటివి ఏమైనా జరిగితేనే తొలగిస్తారనమాట. నార్మల్గా అయితే అసలు తొలగించడానికి లేదు. అండ్ అలానే పార్లమెంట్ ప్రక్రియ అసలు ఏ విధంగా తొలగిస్తారు అంటే, పార్లమెంట్లో లోక్సభ లేదా రాజ్యసభలో తొలగింపు తీర్మానం ప్రవేశపెట్టాలి. సభలో ఉన్న మొత్తం సభ్యుల్లో మెజారిటీ లేదా హాజరైన వారిలో 2/3 వంతు స్పెషల్ మెజారిటీ మద్దతు అయితే లభించాలి. చాలా ఇంపార్టెంట్ అండి. సిఈసిని తొలగించడానికి ఏ రకమైన మెజారిటీ ఉండాలి అంటే స్పెషల్ మెజారిటీ అనమాట, గుర్తుపెట్టుకోండి. ఈ రెండు సభల తీర్మానాన్ని ఆమోదించిన తర్వాత రాష్ట్రపతి ఎవరైతే ఉంటారో ఉత్తర్వుల ద్వారా తొలగించడం జరుగుతుంది. ఓకేనా. సో దీని రిలేటెడ్ మీరు ఆర్టికల్స్, పార్ట్స్ ఇవన్నీ కూడా ఎన్నికలకు సంబంధించిన వాటిని మళ్ళీ ఒకసారి రీడ్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. హైడ్రా రక్షా పోర్టల్ను ప్రారంభించిన రాష్ట్రం ఏది? ఈ హైడ్రల్ రక్షా పోర్టల్ అనేది ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటే తెలంగాణ అన్నమాట. సో తెలంగాణ, హైదరాబాద్ రిలేటెడ్ ఇదన్నమాట. సో ఈ హైడ్రా రక్షా పోర్టల్ అనేది అత్యవసర పరిస్థితుల్లో ప్రజల సహాయం అందించడానికి రూపొందించిన ఇది డిజిటల్ పోర్టల్ అనమాట. ఓకేనండి. లేదంటే ఇంకా వాళ్ళు ల్యాండ్ ఏమైనా తీసుకోవాలనుకున్నా అది ప్రభుత్వానికి సంబంధించిందా, లేదంటే ప్రైవేటా, లేదంటే ఇది చెరువుకు సంబంధించిందా, ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా డీటెయిల్గా తెలుసుకోవచ్చు అనమాట ఈ పోర్టల్ ద్వారా. అండ్ అలానే ఈ పోర్టల్ పేరేంటి, హైడ్రా రక్ష పోర్టల్. ప్రారంభించింది తెలంగాణ. సో ఈ హైడ్రా అంటే ఫుల్ ఫామ్ చాలా ఇంపార్టెంట్, హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ అన్నమాట. సో హైడ్రా ఫుల్ ఫామ్. సో ప్రస్తుత కమిషనర్ ఎవరు ఉన్నారు అంటే ఏవి రంగనాథన్ గారు అయితే ఉండడం జరిగింది. ఏవి రంగనాథన్ గారు ఈ హైడ్రా యొక్క ప్రస్తుత కమిషనర్. సో హైడ్రా ఫుల్ ఫామ్ అనేది చాలా ఇంపార్టెంట్, హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. సో ఇది మనకి లాస్ట్ క్వశ్చన్ అనమాట. ఇది మీకు ఇన్ఫర్మేషన్ అర్థమైందని అనుకుంటున్నానండి. ఇంకా ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించి. సో దానికి నేను చెప్తే నేను రెక్టిఫై చేసుకుంటాను. ఇంకా మన ఛానల్ ముందుకు తీసుకెళ్తారనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్.